నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. యాదాద్రి పవర్ ప్లాంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నాం. వచ్చే డిసెంబర్ నాటికి 3 యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తాం. 2025 మార్చి కల్లా యాదాద్రిలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు కోసం మహోన్నత ఆశయంతో భూమి త్యాగం చేసిన భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడమే కాకుండా వారి త్యాగాన్ని గౌరవిస్తూ ప్రాజెక్టు ప్రారంభమయ్యాక అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి అనుకున్న సమయం దాటిపోయి 4 సంవత్సరాలు అయింది. త్వరగా పూర్తి చేయాలి, లేట్ అయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని మేము ఇప్పుడు తరచూ అసెంబ్లీలో కానీ సెక్రటరీల పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు యాదాద్రి ప్లాంట్ని ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేస్తూ ఈరోజు వచ్చే డిసెంబర్ నాటికే 3 యూనిట్లు, మార్చి నాటికి టోటల్ ప్లాంట్ పూర్తి చేసిన వారు చేస్తున్న కృషిని వారు మన జిల్లాలో ఏర్పాటు చేసే ఈ దీన్ని పూర్తి చేయడానికి వారి జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుండేవాడు, రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. వారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తరతరాలుగా తాత ముత్తాతలకి వెళ్ళి ఎందుకంటే భూమిని నమ్ముకొని ఉన్నవారు ప్లాంట్ కోసం భూమి ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందని చెప్పి మేము వారి దృష్టికి చెప్తే వారు సిఎండి గారికి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి క్లియర్గా ఎవరెవరు భూమి పోయిందో అంత లిస్టు తయారు చేసుకుని తప్పక వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అందరికీ భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు, దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంప్రదించుకుంటూ అందరినీ పార్టీలకు అతీతంగా భూములు ఎవరైతే పోయిందో వారికి న్యాయం చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.